మీ పేరు చెప్పి భక్తవాసం విజ్ఞప్తి నాకు యాదవరం వజ్రగిరి శర్మ. ఈ రోజున శ్రీ అంతర్రాష్ట్రంలోని శ్రీ గౌరీ శంకర ఉమామహేశ్వర స్వామి యొక్క ప్రతిష్టా కార్యక్రమ మహోత్సవం జరిగినది. ఈ రోజున స్వామివారు తర్వాత పార్వతీ అమ్మవారు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం దిగ్విజయంగా ఈ రోజున 11:45 ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. భక్తులందరూ ఆలయ వద్దకు ఇచ్చేసి జన సందోహంతో ఈ యొక్క కార్యక్రమం జరిగినది. తదుపరి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరిగినది. స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాయ భవంతు. మేయర్ గారు వచ్చారు. ఓకేనా స్టార్ట్ సార్. ఈరోజు ఒంగోలు అద్దంకి బస్ స్టాండ్లో గల శ్రీ గౌరీ శంకర ఉమామహేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగినవి కావున మేము చాలా సంతోషిస్తున్నాము. దాంతోపాటు ధ్వజస్తంభ స్థాపన ప్రతిష్ట కూడా జరిగినది. దాంతోపాటు అమ్మవారు లలితా సహస్రదేవి, మళ్ళీ కనకదుర్గమ్మ అమ్మవారు, అన్నపూర్ణాదేవి, నందీశ్వరుడు, నవగ్రహాలు, చండీశ్వరుడు, సమస్త నవగ్రహాలతోటి సమస్త దేవతల విగ్రహ ప్రతిష్ట కూడా జరిగినది. ఈ రోజున హోమాలు, జపాలు, గోపూజ అన్నీ జరిగినవి. ఈ రోజున మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమం మేము గత 3 సంవత్సరాల నుంచి అనుకోని ఈ నేటికి కార్యరూపం దాల్చి ధ్వజస్తంభం కానీ స్వామివారి అన్ని విగ్రహ ప్రతిష్ట కానీ జరిగింది. ఈ రోజున మేడం గంగాడ సుజాత గారు కూడా మేయర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి అనుగ్రహం పాత్రులయ్యి మమ్మల్ని అందరినీ ఆనందింపచేశారు. చాలా సంతోషం. ఆవిడ రాక మాకు చాలా సంతోషదాయకమైంది. ఇంకా ఇలానే ఆవిడ ఒంగోలులో జరిగే అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి ఆవిడ మాకు అందరికీ సపోర్ట్గా ఉండాలని మేము కోరుకుంటూ ఉదయం నుంచి 3 రోజుల నుంచి ఇక్కడ హోమాలు, జపాలు, యంత్ర ప్రతిష్ట, ఈరోజు కార్యక్రమం పొద్దు నుంచి స్వామివారి ప్రతిష్ట, నందీశ్వర ప్రతిష్ట, ఉమామహేశ్వరి అమ్మవారి ప్రతిష్ట, గౌరీదేవి ప్రతిష్ట, పూర్ణాహుతి, నవగ్రహ ప్రతిష్ట, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట అన్ని దిగ్విజయంగా చేసుకొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని స్వామివారి అనుగ్రహం కృపా కటాక్షాలకు పాత్రలయ్యాలని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. నేను డాక్టర్ శ్రీనివాస్ అండి, శారదా పిల్లల హాస్పిటల్. ఇప్పుడు మా శ్రీవతి శారద గారు అండి. మా ఆధ్వర్యంలోనే స్వామివారి అనుగ్రహంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని అందరి సహకారంతో, మా సభ్యుల సహకారం తోటి, దంపతుల సహకారంతో, ఆర్థికంగా హరిగారు, వజ్రగిరి శర్మ గారి సంకల్పంతో, మిగతా అందరి సహకారంతో ఈరోజు మేము
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలిగాం. సో గంగాడ సుజాత గారు మేయర్ గారు వచ్చిందని మాకు చాలా సంతోషంగా ఉంది. మనందరి మీద స్వామివారి అమ్మవార్ల అనుగ్రహం ఉండి సదా ఒంగోలు అభివృద్ధిలోకి ముందుకు పయనించాలని అందరూ హైందవ ధర్మాన్ని పాటిస్తూ మునుముందు మానవ లోక కళ్యాణం కోసమే అందరం పరితపించి సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతుకి అందరూ పాటించి తోటి మానవులకు సహాయపడుతూ తద్వారా మానవ సేవే మాధవ సేవలో తరిస్తూ అందరం ముందుకు వెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడి కోసం ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు. మన పంతులు గారి పేరేంటండి? వజ్రగిరి శర్మ. వజ్రగిరి శర్మ గారు అనుకుంటున్నారు. అందరికీ చెప్తూ వస్తున్నారు. ఆయన అందరూ కూడా ఇప్పటికి సహకరించారు. అందరూ కలిసి ఈ కార్యక్రమం అంతా చేశామండి. ఈరోజు మేయర్ గారు కూడా వచ్చారు. అందరూ సంతోషం. అంతేనండి. అందరూ హిందూ ధర్మం అదే అందరం మనం సనాతన ధర్మాన్ని కాపాడాలని గోవు ఉంది కదా, గోవుని పూజించాలి, గోవుని రక్షించాలి. గోవుల మీద కొంచెం అన్నీ బాగా ఏదో జరుగుతున్నాయి, అందుకని గోవుని రక్షించాలని నేను మీడియా తరఫున అందరినీ కోరుకుంటున్నానండి.